హాయ్ అండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండీ! ఎలా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లో ఇప్పుడు మాట్లాడకపోయే అంశం ఏంటంటే, ఫోకస్ స్టడీ అంటే ఏంటి? దానివల్ల వచ్చే లాభాలేంటి? ఫోకస్ స్టడీ అంటే ఏంటంటే, ప్రతి పిల్లలు ఎన్ని గంటలు చదివామన్న దానికంటే, ఎంతసేపు ఫోకస్డ్‌గా చదివి గుర్తుపెట్టుకున్నాం అన్నది ఇంపార్టెంట్. రోజులో 10 గంటలు చదివి, అటు ఇటు తిరుగుతూ, కాసేపు ఫోను చూస్తూ, టీవీ చూస్తూ చదవడం వల్ల ఉపయోగం లేదండి. చదివిన 40 మినిట్స్ అయినా లేకపోతే 1 అవర్ అయినా ఫోకస్‌గా చదివితే డిస్ట్రాక్షన్స్ లేకుండా చదివితే అది వాళ్ళకి త్వరగా గుర్తుంటుంది. ఎక్కువ రోజులు వాళ్ళు రీకాల్ చేయగలుగుతారు. తర్వాత ఎగ్జామ్స్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు దీనికి కావాల్సిందేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక బెస్ట్ ఫోకస్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. రూమ్‌లో కూర్చొని చదువుతున్నప్పుడు ఎవ్రీ 25 మినిట్స్‌కి ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఒక 3-4 టైమ్స్ చదివిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఈ లాంగ్ బ్రేక్ తీసుకోవడం వల్ల వాళ్ళకేంటంటే మళ్ళా బ్రెయిన్ రీజాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళకి బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్రేక్స్ టైమ్‌లో పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళు చదివిన దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే రీకాల్ బెటర్‌గా ఉండి వాళ్ళ యొక్క సేవ్ బ్రెయిన్‌లో సేవ్ అవ్వడం అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. తర్వాత వీళ్ళు చదువుకునేటప్పుడు రన్నింగ్ నోట్స్ లాంటిది ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫ్లో చార్ట్స్ రూపంలోనూ, లేకపోతే డయాగ్రామ్స్ రూపంలోనూ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత చాలామంది పిల్లలు పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నప్పుడు భయపడి చదవకుండా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి ఏం చేయాలంటే పెద్ద టాపిక్స్‌ని చిన్న చిన్న టాపిక్స్‌గా డివైడ్ చేసుకొని, వాళ్ళకి రాకపోతే టీచర్స్ యొక్క హెల్ప్ తీసుకోవడము, లేకపోతే ఇంటి కుటుంబ సభ్యులకు హెల్ప్ తీసుకొని, ఆ కాన్సెప్ట్ మంచిగా నేర్చుకోవడం ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తారు. దీంతో పాటు పౌష్టికాహారము, సరైన నిద్ర అంటే 6-8 అవర్స్ నిద్ర పోవడం ద్వారా షార్ట్ టర్మ్ మెమరీ కాస్త లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది. ఇలా చదవడం వల్ల వాళ్ళకి బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.